అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారిని నిన్న సస్పెండ్ చేసింది పార్టీ. సో సస్పెన్షన్ అంతటితో ఆగుతుందా, ఇంకా ఎవరినైనా పార్టీ నుంచి బయటకు పంపించే అవకాశం ఉందా అనేది ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో బాగా బలహీనపడింది. కొంతమంది నాయకులు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. ఎన్నికల సమయంలో టికెట్ ఇవ్వలేదనో, లేదా తమ వాళ్ళకి టికెట్ ఇవ్వలేదనో, లేదా తమకే టికెట్ ఇవ్వలేదనో, లేదా పార్టీ ఓడిపోవాలనో, పార్టీ వ్యవహారం నచ్చగానో, లేదంటే వేరే పార్టీలతో, ప్రత్యర్థి పార్టీలతో చేయి కలిపో ఎలాగోలాగా పార్టీకి వ్యతిరేకంగా కొంతమంది పనిచేశారు. పార్టీ 5 ఏళ్ళ అధికారంలో ఉన్నా ఏమీ పదవులు ఇవ్వలేదు, ఏమీ సంపాదించుకునివ్వలేదు, కొంతమందే సంపాదించేశారు అనే అక్కసుతో కొంతమంది వ్యతిరేకంగా పనిచేశారు. ఈ ప్రభావం ఉంది. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఎన్నికలకు ఒక 6 నెలల ముందు నుంచి నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలని అంటే అభ్యర్థులను మారుస్తూ వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 62 నియోజకవర్గాల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కొత్త అభ్యర్థులను తీసుకొచ్చారు. అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొంతమంది బయటకు వెళ్ళిపోయారు, కొంతమంది పార్టీలోనే ఉంటూ సైలెంట్గా దెబ్బేశారు. ఆ సైలెంట్గా దెబ్బ వేసిన వాళ్ళనే పార్టీ ఇప్పుడు 1 by 1 గుర్తిస్తున్నారనమాట. అలా ఒక 30 మంది తేలారు. ఈ 30 మందిని కూడా పార్టీ నుంచి బయటికి పంపించేయాలి అనేది పార్టీ పెద్దలు ఆలోచన. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అనేది. అయితే వీళ్ళలో కొంతమంది ప్రజల్లో పట్టున్న వాళ్ళు ఉన్నారు, గ్రిప్ ఉన్న వాళ్ళు ఉన్నారు, పలుకుబడి ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళను కూడా బయటకు పంపించలేరు. ఇప్పుడు పార్టీ ఉన్న పరిస్థితుల్లో ప్రతి నాయకుడు ఇంపార్టెంటే. ఒక 100 ఓట్లు వేయించగలిగే నాయకుడు ఇంపార్టెంటే, 10,000 ఓట్లు శాసించగలిగే నాయకుడు ఇంపార్టెంటే. ఏ నాయకుడిని కూడా పార్టీ నుంచి బయటకు పంపించే సాహసం చేయలేరు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కానీ ఆయన అనుకున్నది ఏంటంటే, పార్టీలో అటువంటి వారు ఇప్పుడు ఉంటే మళ్ళీ రేపు పొద్దున మనకి ఇబ్బంది అవుద్ది. సో ఈ 5 ఏళ్ళు కూడా వాళ్ళతో మనం రాజకీయం చేయలేము, వాళ్ళు లాలూచి రాజకీయం చేస్తారు. కాబట్టి మనకు వీళ్ళు అవసరం లేదు. సో జిల్లాల వారీగా మీరు రిపోర్ట్స్ ఇవ్వండి, ఎవరెవరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారో అని జగన్మోహన్ రెడ్డి గారు రీజనల్ కోఆర్డినేటర్ని అడిగారు. నెంబర్ 2 పొజిషన్లో ఉన్న రీజనల్ కోఆర్డినేటర్స్ని. సో వాళ్ళు జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా చెప్పారు, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు. సో దాంతో ఆయన సస్పెండ్ చేస్తున్నారు. దీనిలో రాయలసీమ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలోనే ఒక 3 ఉన్నారు, నెల్లూరు జిల్లాలో ఒక 2 ఉన్నారంట, అనంతపురం అంటే రాయలసీమ మొత్తం మీద 12 మంది ఉన్నారు, 12 మంది నాయకులు. వాళ్ళలో మాజీ ఎమ్మెల్యేలు 4 ఉన్నారు, అంటే టికెట్ ఇవ్వని వాళ్ళు, టికెట్ దక్కించుకోలేని వాళ్ళు. అలాగే ఈ ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా కొంతమంది ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది తేలారనమాట లెక్కకు. ఈ 30 మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేది ఒకటి. అయితే వాళ్ళ వర్షన్ ఏంటి, పార్టీ ఓడిపోవడానికి మేమే కాదు కదా కారణం, మేమేదో పార్టీ వైఖరి నచ్చక ఎలాగో ఓడిపోతుంది కాబట్టి మేము సైలెంట్గా ఉన్నాము, కానీ యాక్టివ్గా ఉంటూ ఓవర్ యాక్టివ్గా ఉంటూ పార్టీ నష్టపోవడానికి కారణమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు, లేదంటే గుడివాడ అమర్నాథ్ గారు, అంబటి రాంబాబు గారు, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు, వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు, రోజా గారు, వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళ వైఖరి కారణంగా కూడా పార్టీ నష్టపోయింది కదా. సో మరి వాళ్ళని ఎందుకు పార్టీలో కొనసాగిస్తున్నారు, నిజమైన నష్టం వాళ్ళ వల్లనే జరిగింది, వాళ్ళను కూడా బయటకు పంపించాలి కదా అనేది కొంతమంది వాదన. సో ఇట్లా వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారికి నమ్ముకున్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే పార్టీ వాయిస్ బయటకు తీసుకెళ్ళగలిగే వాళ్ళని సేఫ్గా ఉంచుతున్నారు. వాళ్ళ వలన పార్టీకి నష్టం జరిగినా వాళ్ళని సేఫ్గానే ఉంచుతున్నారు. కొంతమందిని మాత్రం పార్టీ నుంచి బయటకు పంపించేస్తున్నారు. అది నచ్చట్లేదు. సో అందుకే మొత్తం అందరినీ సస్పెండ్ చేసే విషయంలో 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారు. థ్యాంక్ యూ.